డెంటల్ చెకప్ కోసమని హాస్పిటల్కి వెళ్ళాం కదా, అక్కడ డాక్టర్ చెక్ చేసి 3 రోజులకి టాబ్లెట్లు రాసిచ్చారు. మెడికల్ షాప్ లో టాబ్లెట్లు తీసుకుని ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్ళాము. డెంటల్ చెకప్ చేయించుకుని ఐస్ క్రీమ్ కి వెళ్లారు అంటే ఖచ్చితంగా పన్ను రిమూవ్ చేసే ఉంటారు అని అనుకుంటున్నారు కదా, అలాంటిదేమీ లేదు. ఐస్ క్రీమ్ తినాలి అనిపిస్తే ఎక్కువగా ఇంట్లోనే చేస్తుంటాను. బయట తిని చాలా రోజులు అయిపోతుంది. మెడికల్ షాప్ పక్కనే ఐస్ క్రీమ్ పార్లర్ కనిపిస్తే అక్కడ తినాలనిపించి వెళ్ళాము. ఇంకా పంటి నొప్పి విషయానికి వస్తే పన్నుకి సైడ్ హోల్ పడిందంట. సిమెంట్ పెట్టే ఛాన్సెస్ కూడా లేవు. దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సిందే అని చెప్పారు. ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కొన్ని రోజులు టైం కూడా ఇచ్చారు. ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే టిఫిన్ కోసం ఇడ్లీకి మినపప్పు నానపెట్టాను. ఎప్పుడైనా సరే 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల రవ్వ వేసుకుంటే ఇడ్లీ సాఫ్ట్ గా వస్తుంది. మార్నింగ్ జాను లంచ్ బాక్స్ లోకి దొండకాయ ఫ్రై కావాలంటే చేసి పంపించాను. ఇప్పుడేమో పప్పుచారు చిక్కుడుకాయ ఫ్రై చేశాను. లంచ్ బాక్స్ కి కర్రీ కన్నా కూడా ఫ్రై చేసి పంపిస్తేనే తనకి నచ్చుతుంది. ఎందుకంటే కర్రీ అయితే విడివిడిగా పెట్టి పంపిస్తాను, ఫ్రై అయితే కలిపి పెట్టి పంపిస్తాను కాబట్టి తినేదానికి ఈజీగా ఉంటుంది. రాత్రికి మినపప్పు మిక్సీకి వేసి పిండి పొంగితే కింద పోకుండా సేఫ్టీగా ప్లేట్ పెట్టేశాను.